హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈ రోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కొబ్బరి బూరెలు. వీడియోలో చూపించిన కొలతలు అలాగే టిప్స్తో కొబ్బరి బూరెలను చేసుకుంటే వేసుకున్న ప్రతి బూరె కూడా ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది. అలాగే ఇవి తినడానికి చాలా బాగుంటాయండి. వీడియోలో చూపించిన టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా ఇలా చక్కగా పొంగుతూ సాఫ్ట్ అయిన కొబ్బరి బూరెల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా వీడియోలో, ఈ బూరెలైతే ఇలా చక్కగా ఉన్నాయండి. ప్రతి బూరె ఇలా పొంగుతూ వస్తుంది. ఇలా మనం ఓపెన్ చేస్తే చూసారు కదా ఇలా చక్కగా 2 పొరల కింద ఈజీగా వచ్చేస్తుంది. ఇవి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో అంతా ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే ఈ బూరెల్ని మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే వచ్చేవన్నీ పండుగలే కాబట్టి వీడియోలో చూపించినట్లుగా కొబ్బరి బూరెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ఈ కప్పుతో 4 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇవి కేజీ బియ్యం అండి. ఈ కప్పుతో 4 కప్పులు వస్తాయి. అలాగే ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యమైనా లేకపోతే ఇంట్లో వాడుకునే ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. కాకపోతే కొబ్బరి బూరెలు, అరిసెలు లాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు నార్మల్ రైస్ కన్నా ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకుంటే పిండి వంటలు బాగా కుదురుతాయి. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ బియ్యాన్ని సుమారుగా 10 నుంచి 16 గంటల వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే బూరెలు అనేవి మనకి చక్కగా వస్తాయి. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకునేటప్పుడు బియ్యంలో ఉన్న పాత నీళ్లను మార్చుకుని కొత్త నీళ్లను వేసుకుంటే బియ్యం ఎలాంటి వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఒక నైట్ అంతా ఈ బియ్యాన్ని ఇలా నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి వేసుకుంటే నీళ్ళన్నీ మనకి సెపరేట్ అయిపోతాయి. ఒక 10 నిమిషాల పాటు ఈ గిన్నెలో ఇలా ఉంచుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా పొడి క్లాత్ని తీసుకుని ఆ క్లాత్పై ఈ బియ్యాన్ని వేసుకుని ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెడితే ఇందులో ఉన్న ఎక్స్ట్రా తడి పోతుంది. ఇలా తడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుంటే పిండంతా మనకి ముద్దలా అయిపోతుంది. ఇలా కాసేపు తడి లేకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు కూడా ఆరబెట్టుకోకర్లేదు. ఒక్క 10 నిమిషాల పాటు ఇలా పొడి బట్టపై ఆరబెట్టుకుంటే మనకి బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా తడంతా పోతుంది. మనం తీసుకున్న 4 కప్పుల బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. ఇక్కడ కొబ్బరికాయ పెద్దగా ఉంది కాబట్టి ఇలా పెద్దగా ఉన్న చెక్కను తీసుకుని ఇలా చిన్న చెక్కనైతే వదిలేస్తున్నాను. కొబ్బరి తురుము మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకోవాలి. కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుంటే మధ్యలో కొబ్బరి ముక్కలు లేకుండా తురుము అనేది మనకి చక్కగా వస్తుంది. కావాలనుకుంటే మీరు కొబ్బరిని తురుముకును కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 5 వరకు యాలకులను వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని పక్కన పెట్టుకుందాం. కొబ్బరి తురుము అయితే ఇలా అరకప్పు వరకు వచ్చింది. మనం తీసుకున్న 4 కప్పుల బియ్యానికి అరకప్పు కొబ్బరి తురుము కరెక్ట్గా సరిపోతుంది. కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకో పావు కప్పుని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. బియ్యంలో ఉన్న తడంతా ఆరిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే మిల్లికిచ్చి కూడా ఆడించుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని జల్లెడలో వేసుకుని జల్లించుకుంటే నలగలేని పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఈజీగా సెపరేట్ అయిపోతాయి. మిల్లులో ఆడించిన పిండినైనా సరే ఇలా జల్లించుకుని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనం చేసుకునే రెసిపీ అనేది బాగా కుదురుతుంది. ఇలా జల్లించుకున్నప్పుడు సరిగా నలగలేనివి ఇలా మనకి జల్లెడలో ఉండిపోతాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మరికొద్దిగా బియ్యాన్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పళ్ళెంలో వేసుకున్న బియ్యం పిండిని అలాగే వదిలేస్తే అందులో ఉన్న తడంతా ఆరిపోతుంది. ఇలా దగ్గరగా చేత్తో ఒత్తుకుని పెట్టుకోవాలి. ఇలా మనం జల్లించుకున్న ప్రతిసారి ఇలా దగ్గరగా ఒత్తుకుని పెట్టుకోవాలి. మొత్తం బియ్యాన్నంతటిని మిక్సీ పట్టుకుని ఇలా జల్లించుకున్న తర్వాత చేత్తో ఇలా దగ్గరగా ఒత్తుకుని ఈ బియ్యం పిండిపై తడిబట్టని కప్పుకోవాలి. తడిబట్టని నీళ్లతో వేసేయకుండా గట్టిగా పిండుకుని వేసుకోవాలి. ఇలా తడిబట్ట వేసుకోవడం వల్ల మనం బెల్లం పాకం పట్టుకునేలోగా ఈ బియ్యం పిండిలో ఉన్న తడి ఆరకుండా ఉంటుంది. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. కేజీ బియ్యానికి 30 కేజీ బెల్లం పడుతుంది. గ్రాముల్లో చెప్పాలంటే 750 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. అరిసెలు, కొబ్బరి బూరెలు లాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు బెల్లాన్ని చెక్ చేసుకుని తీసుకోవాలి.
కొన్ని బెల్లాలు ఉప్పగా ఉంటాయి. మీరు టేస్ట్ చేసుకుని మంచి బెల్లాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నేనైతే ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోకి అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఎలా తీసుకున్న బెల్లాన్ని ముందుగా కరిగించుకుని స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే సెపరేట్ అయిపోతుంది. బెల్లం నీళ్లను పాకం పట్టుకునేటప్పుడు ఇలా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి తీసుకుంటే మనం పిండి వేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో. అలాగే వదిలేస్తే పాకం కొద్దిగా ముదురుగా అయిపోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను. ఇక్కడ పాకం రాలేదండి. బెల్లం పాకం నీళ్లలో ఇలా కలిసిపోయింది. మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాకం ఎలా కొద్దిగా ఉండలా అవుతుంది. ఉండలా అవ్వాలి కానీ చేత్తో ఇలా పట్టుకుంటే జారిపోవాలి. ఉండ కింద అవ్వకూడదండి. ఉండలా అయితే గనక అరిసెల పాకం అయిపోతుంది. ఇలా కొబ్బరి బూరెలకైతే ఇలా చేత్తో తీస్తే పాకం రాకూడదు, కానీ బౌల్లో మాత్రం కొంచెం ఉండలా అవ్వాలి. కొబ్బరి బూరెల పాకం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇందులోకి అరకప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇందులో మనం యాలకులు మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి ప్రత్యేకించి ఇందులో యాలకుల పొడి వేసుకోవక్కర్లేదు. ఇలా 1 నిమిషం పాటు ఈ పచ్చి కొబ్బరిని ఉడికించుకుంటే పచ్చి కొబ్బరిలో ఏదైనా చెమ్ముంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యపు పిండిని వేసుకునేటప్పుడు పిండిని ఒక్కసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ అలా మొత్తం పిండంతా వేసుకుంటే మనకి ఉండలుగా కట్టకుండా ఉంటుంది. ఫైనల్గా మన కొబ్బరి బూరెలకి పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మీకు కొద్దిగా లూజ్గా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకుని కలుపుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటే కొబ్బరి బూరెలు మంచి రుచిగా ఉంటాయి. మనకు కావలసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మిగతా పిండిపై మూతతో క్లోజ్ చేసుకుంటే పిండి గట్టిగా అవ్వకుండా ఉంటుంది. కొబ్బరి బూరెలు చేసుకోవడానికి అరిటాకునైనా లేకపోతే పాల ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిపైన చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా చెలిమిడిని తీసుకుని ఇలా ఒత్తుకోవాలి. అరిసెలకు ఒత్తుకున్నట్టు పలుచగా కాకుండా ఈ కొబ్బరి బూరెలు ఒత్తుకునేటప్పుడు ఇలా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్లుగా ఎలా ఒత్తుకోవాలి. ముందుగా కడాయిలో వేసుకున్న ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా చలిమిడిని వేసుకుని చూసుకుంటే తెలుస్తుంది. చిన్న పిండి ముద్దని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుని వేసుకున్నా సరే పొంగుతూ ఇలా చక్కగా వేగింది. ఆయిల్ అయితే ఇలా హీట్ అయింది కదా, ఇప్పుడు కొబ్బరి బూరెల్ని వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి బూరెలకి మనం కలుపుకునేటప్పుడు పిండిని సరైన విధానంలో అలాగే సరైన కొలతలతో కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న ప్రతి కొబ్బరి బూరె ఇలా చక్కగా పొంగుతూ వేగుతుంది. చూసారు కదా, ఇలా చక్కగా పొంగింది. 2 వైపులా ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి బూరెని వేసుకున్న తర్వాత వెంటనే తిరగవేసుకోకుండా కొద్దిగా వేడి ఆయిల్ని పైనలా వేసుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగే మొత్తం కొబ్బరి బూరెలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. 2 కొబ్బరి బూరెల్ని వేసుకోవాలనుకుంటే ముందుగా ఒక కొబ్బరి బూరెని వేసుకుని ఈ కొబ్బరి బూరె మనకి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపున తిరగవేసుకోవాలి. ఈ కొబ్బరి బూరె ఇలా రెండో వైపు వేగుతున్నప్పుడు వేరొక కొబ్బరి బూరెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేసుకున్న కొబ్బరి బూరెని తీసేసుకోవాలి. ఇలా 2 కొబ్బరి బూరెల్ని ఒక్కసారిగా వేయించుకుని కూడా తీసుకోవచ్చు. అరిసెలకు ఒత్తుకున్నట్టు ఆయిల్ని ఒత్తుకోక్కర్లేదండి. కొబ్బరి బూరెలకి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. ఇలా డైరెక్ట్గా తీసేసుకుని వేసుకోవడమే. ఇలా చిల్లులు ఉన్న గిన్నెలో వేసుకుంటే కొద్దిగా ఏదైనా ఆయిల్ ఉన్నా మనకి ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అరిసెలు పీల్చుకున్నట్టు ఈ కొబ్బరి బూరెలు అయితే ఆయిల్ని అయితే పీల్చుకోవు. చూసారు కదా, ఫైనల్గా మన టేస్టీ కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొబ్బరి బూరెలు అయితే చూసారు కదా, ఇలా చక్కగా 2 పొరలుగా వచ్చాయి. అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటాయండి ఇవి తినేటప్పుడు. చూసారు కదా, చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి.